హలో గుడ్ మార్నింగ్. సో నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది బై హెల్దీ వే బై ఆర్యన్. ఇంట్లో మైరాన్ స్కూల్ పంపించేసి ఆరిఫ్ కి నా బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన తర్వాత నా బ్రేక్ఫాస్ట్ కి కూర్చొని ప్రశాంతంగా తింటానన్నమాట. ఇప్పుడు టైం అరౌండ్ 9:45. ఎందుకు అరుస్తున్నారండి? అరవకండి. వాళ్ళు వినట్లేదు. వాళ్ళని ఏం అనలేము. నువ్వు వైఫ్ ని కంట్రోల్ చేసినట్టు వాళ్ళని కంట్రోల్ చేయలేవు. ఎనీవేస్ బిటర్గార్డ్ షాట్. ఆ కుక్కలు ఎక్కడికి తెలుసా నీకు? ఎదురుగుండ విశ్వనాథ్ గారి ఇంటి డాగ్స్ షౌటింగ్. ఎవరు వచ్చి ఉంటారు అక్కడ, అందుకే షౌటింగ్. సో దిస్ ఇస్ లైక్ బిటర్గార్డ్ షాట్. ఈ రోజు బిటర్గార్డ్ షాట్ తాగడం వల్ల ఏంటంటే ఒక రోజు బీట్ గ్యాస్, ఒక రోజు బిటర్గార్డ్ డిటాక్స్ అవుతుంది. అట్ ద టైం స్కిన్ క్లియర్ అవుతుంది. చిన్న పింపుల్ ఎక్కడైనా వస్తే కూడా వెళ్ళిపోతుంది అనమాట. దాని తర్వాత యాష్ గార్డ్ జ్యూస్. వీళ్ళు 10 o'clock తాగమన్నారు కానీ నేను అంతవరకు ఆగను. నేను ఇప్పుడే తాగేస్తాను. అంటారు కదా రెస్టారెంట్లోకి వెళ్ళి బాగా కుమ్ముతామే, తింటామే, అందుకే ఒక డైట్, ఒక మీల్ 2 మీల్ ఇలా బ్యాలెన్స్ చేసి ఒక మీల్ అలా తింటాను. తినకుండా నేను బతకలేను. ఎనీవేస్ దిస్ ఇస్ లైక్ క్యూనువా ఆనియన్ దోశ. క్యూనువా తినడమే నాకు వండడమే సరిగ్గా రాదంటే వాళ్ళు దోశలు కూడా చేస్తున్నారు. దోశలు, ఇడ్లీలు కూడా. దీంతో పాటు మంచి కొబ్బరి చట్నీ. ఏంటి చట్నీ ఇంతే ఉందని కమెంట్ లో పెడతారు కదా. ఇందాక నేను మా ఇంట్లో గోధుమ పిండి దోశలు చేసాము. ఆయనకి చేస్తే ఏం చేసాడు, నేను ఆవకాయ వేసి ఇచ్చేసి ఒక్కడికే కదా అంటే ఇందులో చట్నీ తీసుకొని సగం తినేసాడు. ఇప్పుడు నాకు వీడియో చేసేటప్పుడు కనిపిస్తుంది. ఏమన్నా ఏమంటే నువ్వు చేయలేదు కాబట్టి నేను తిన్నాను. ఇలా ఉంటాయి అన్ని. బాగుండబాయి. ఇవి అరిగేలోపు మళ్ళీ లంచ్ వచ్చేస్తుంది. అది తింటా. అది తిని కొంచెం అరిగేలోపు బయట ఏదైనా ఫుడ్ తినాలనిపిస్తుంది. ఇదే నా రొటీన్. మీ రొటీన్ ఏంటి?